హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం బ్లాగ్స్. మేమైతే బాపట్ల నుంచి అరకుటూరు వెళ్ళడానికి వస్తున్నామండి. ఇక్కడ బాపట్ల రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇది బాపట్ల రైల్వే స్టేషన్. ఇది చాలా మంచిగా డెవలప్ చేశారు. ఇంకా పనులు జరుగుతున్నాయి. అది మనం వచ్చి వెయిట్ చేస్తున్నాము. యాక్చువల్గా 4:30కి ట్రైన్, కానీ మేమైతే 3:30కే వచ్చేసాం. మేము 1 అవర్ బిఫోర్ వస్తే ట్రైన్ 1.5 అవర్ లేట్ వేసాడు. సో ఏం చేయాలో అర్థం కాక అక్కడ వెయిట్ చేస్తున్నాం. మా వాళ్ళంతా ఫోన్లు చూసుకున్నారు. ఇదిగోండి స్టేషన్ అయితే చాలా 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 బాగా రెడీ చేస్తున్నారు. మంచి ఆర్ట్ వేయించారు. ఇక్కడైతే ప్లాట్ఫామ్స్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు. ఇంతకుముందు అయితే 3 ట్రాక్సే ఉండేవి, అంటే 1, 2, 3 3 ప్లాట్ఫామ్స్ ఉండేవి. ఇప్పుడు వచ్చేసి 4, 5 కూడా చేశారు. అయితే ఒకసారి మీకు అటు వెళ్ళిన చూపిస్తాండి. మాది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వస్తుంది ట్రైన్. సో మేము లిఫ్ట్లో అటువైపు వెళ్ళడానికి వస్తే లిఫ్ట్ దగ్గరికి వచ్చాము. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మీకు అవి కూడా చూపిస్తాను. స్టేషన్ అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారండి. మీరు ఈ సూర్యలంక వచ్చేవాడి రైల్వే స్టేషన్ వస్తే ఇది బాపట్లేని అనుకుంటారు, అంతా బాగా చేస్తుంది. ఇదిగోండి ఇది ఇంతకుముందు ఓల్డ్ షెడ్. ఇది 3కి కిందకి వెళ్ళడానికి అదిగోండి కనిపించేది వచ్చేసి కొత్తగా కట్ షెడ్స్ కానీ ప్లాట్ఫామ్ కానీ అది 4, అటువైపు 5 వస్తుంది. చాలా మంచిగా రెడీ చేస్తున్నారు రైల్వే స్టేషన్ అయితే. నాకు తెలిసి కొద్ది రోజుల్లో ఈ రూట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రైల్వే స్టేషన్ అవుతుంది ఇది. ఆల్రెడీ ఇప్పుడు కూడా మంచి బాపట్ల స్టేషన్ అయితే మంచి పేరు, ఎందుకంటే సూర్యలంక బీచ్ ఉంది కాబట్టి అందరూ ఎక్కువ ప్రయాణికులు వస్తుంటారు పోతుంటారు కాబట్టి. సో ఇంకా ఇంకా మంచిగా రెడీ చేస్తున్నారు, బాగా డెవలప్ చేస్తున్నారు. సో మా ట్రైన్ అయితే ఇంకా కొంచెం లేట్ లేట్ అవుతూనే ఉంది. ఇవన్నీ ముగ్గురేనండి. ఇంకా 4th పర్సన్ వచ్చేసి విజయవాడలో జాయిన్ అవుతాను అన్నాడు. సో ఇంకా అనౌన్స్ అయితే అవ్వలేదు, మరి చూస్తున్నాము. ఆల్రెడీ 2.5 అవర్ లేట్ అయిపోయిందంటే నియర్లీ 7 అవుతుంది ఇప్పుడు. సో ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళు అయితే అటు ఇటు తిరుగుతున్నారు. మేము రిజర్వేషన్ చేసుకున్న ట్రైన్ అయితే తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అండి. పాపం అక్కడ మా కోసం వేరే పర్సన్ విజయవాడలో వెయిట్ చేస్తున్నాడు. మావాడు మాతో పాటు జర్నీ చేసేవాడు. వాడైతే 3 నుంచే రైల్వే స్టేషన్లోనే ఉన్నాడు. సో మాదైతే ఇప్పుడు అనౌన్స్ అయింది. అనుకోండి S3 ఓకే మాది. సో ఇవన్నీ వాటర్ కనిపిస్తుంది కదా, అంతా క్యూరింగ్ చేశారు. మొత్తం ప్లాట్ఫామ్ హైట్ లేపుతున్నారు అనమాట. సో మేము వచ్చి మా S3 దగ్గర బోర్డు దగ్గర నిలబడ్డాము. చూద్దాం మరి మా భోగి మేము నిలబడిన దగ్గరికి వస్తుందా, ముందుకు వెళ్ళొద్దాం. సార్ వెయిట్ అండ్ సీ. మా వాళ్ళైతే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు భోగి ఎక్కడ వస్తుందా అని. అదిగోండి చూసారా. సో ఎట్టకేలకు మా భోగి S3 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 ఓకే రైట్ S3 వచ్చేసిందండి. మేము ఉన్న దగ్గరికే వచ్చింది. సో ఎక్కాము. ఇవ్వండి మా సీట్స్, రిజర్వేషన్ సీట్స్. 19, 17, 20, 22, 21 హై. మేము ముగ్గురమే. విజయవాడలో పర్సన్ ఇవ్వండి. విజయవాడ వచ్చేసాం. ఇవ్వ మనోడు జాయిన్ అయ్యాడు. సో మేము ఆకలింది ఫ్రైడ్ రైస్ కట్టించమని చెప్పాము. మరి తీసుకొచ్చాడో లేదో చూడాలి. ఓకే తీసుకొచ్చాడండి ఫ్రైడ్ రైస్ అయితే. మావాడు సర్వ్ చేయడానికి అన్ని ఓపెన్ చేస్తున్నాడు. చూద్దాం. కలర్ అయితే మంచి కలర్ఫుల్గా ఉంది ఫ్రైడ్ రైస్. మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి తిని చూసి చెప్తాం. ఓకే ఓకే అండి, తిన్నాము అందరం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మరి మా వాడిని కూడా అడిగాము తినొచ్చామంటే ఆల్రెడీ తిన్నాను అన్నాడు. కానీ తిన్నాడా లేదని డౌట్తో చూసాము. చూడండి ఎలా చూస్తాడు మా వైపు. వీళ్ళు ఏంది నాకు పెట్టకుండా తింటున్నారని. వస్తున్నాడు చూడండి. అదిగా చూసారా, అదిగా చూసారా ఎలా చూసాడు. అందుకని ఆయన కూడా ప్లేట్ ఇచ్చేసాము, కానీ తినలేదు. తిన్నట్టు యాక్ట్ చేసాడు. ఓకే నైట్ గుడ్ నైట్ అయిపోయింది. అందరం పనుకోవడానికి బాయ్ చెప్తున్నారు, గుడ్ నైట్ చెప్తున్నారు. సో వైజాగ్ వచ్చేసాం.
3.5 hours లేట్ని 40 minutes లేట్కి కవర్ చేశాడండి. చాలా చాలా విజయవాడ దాటిన దగ్గర నుంచి అయితే చాలా ఫాస్ట్గా లాగాడు. చాలా వరకు కవర్ అయిపోయింది. మేము మళ్ళీ ఇక్కడ నుంచి మాకు అరకు ట్రైన్ అందిద్దా లేదా అని భయపడ్డాము. కానీ చాలా ఎర్లీగానే తీసుకొచ్చేసాడండి. మాకు ఇక్కడ ట్రైన్ కూడా రెడీగా ప్లాట్ఫామ్ మీద ఉంది. అదిగోండి మేము అరకు వెళ్ళే ట్రైన్. సో మేము బ్రష్ చేసుకొని రెడీ అయిపోయి ఎక్కాము, బయలుదేరాం. స్టార్ట్ అయిపోయింది ట్రైన్ కూడా. సో వైజాగ్ దాటాము, దాడుతున్నాము ఇప్పుడే. అది ఇంకా వైజాగ్లోనే ఉంది లోకల్లో. ఓకే, సింహాచలం వచ్చేసాము. సింహాచలం స్టేషన్ ఇది ఉత్తర సింహాచలం. ఓకే, ఉత్తర సింహాచలం ఇదైతే క్రాస్ అయింది. ఇంకా అలా స్టేషన్స్ అన్నీ మీకు ఏమేమి ఊర్లో వస్తే చూపించాలని ఈ వీడియో, ఈ స్టేషన్స్ కూడా కవర్ చేసాం అనమాట. అంతేకాదు సైడ్ వేరే లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయండి. అంతా పొలాలు అవి, అందుకని షూట్ చేసాము. తర్వాత వచ్చేసి ఇది లక్కవరపకోట ఏదో ఉంది, సంథింగ్ స్టేషన్ ఇది. అదేనండి లక్కవరపకోట. లక్కవరపకోట స్టేషన్ క్రాస్ అయ్యాము. శృంగవరపకోట. ఇది కొంచెం చూసారా, అరటి తోటలు అండి. ఇక్కడ ఎక్కువ అరటి తోటలు ఉన్నాయి. అరటి తోటలు, గెలలు చాలా చూడటానికి చాలా బాగున్నాయండి. సో ఇదిగోండి ఇక్కడ ఇంకా మొక్కజొన్న, ఇదిగోండి చెరుకు. ఇది చెరుకు కోస్తున్నారు చూడండి. చెరుకు పంట కూడా బాగా పడుతుంది ఇక్కడ. ఇంకా అరటి తోటలు, చెరుకు తోటలు చూడటానికి చాలా బాగున్నాయి. హాయ్ 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 హాయ్. సో ఇంకా వస్తున్నామండి. ఆల్రెడీ ఇది కింద నుంచి చాలా హైట్ వెళ్తుంది ట్రైన్. అంటే అరకు వచ్చేసరికి చాలా హైట్లో ఉంటుంది. అంత హిల్స్ పైకి వెళ్ళాలి. ఇది చూసారా, టన్నల్స్ వచ్చినాయండి. టన్నల్స్ అనుకోకుండా మా ట్రైన్ ఫస్ట్ టన్నల్లోనే ఆగిపోయింది. సో ఎందుకు ఆగిందో అర్థం కాలేదు, కానీ అందరూ చాలా చాలా గోల చేశారు, ఎంజాయ్ చేశారు. తర్వాత ఒక గ్యాంగ్ మ్యాన్ అడిగితే అతను ఎవరు చైన్ లాగారు. సో అందువల్ల ట్రైన్ ఆగిందని చెప్పాడు. అయితే దాన్ని ఇంచుమించుగా 40 minutes వరకు ఆ టన్నల్లోనే ఆగిపోయింది ట్రైన్. వీళ్ళంతా చెక్ చేసుకొని అది అంతా రెడీ చేసేలేక చాలా టైం పట్టిందండి. సో ఈ లోపు అంతా భోగిలో ఉన్న వాళ్ళంతా ఎంజాయ్, అది కొంచెం చూసారా, వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, మరి అంత ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇప్పుడే బయలుదేరిందండి, చెన్నై నుంచి స్టార్ట్ అయింది బండి. చాలా చాలా ఎంజాయ్గా ఉంది ఆ టన్నల్స్లో ట్రైన్ అలా వెళ్ళేటప్పుడు. మీరు సరలేరు మీకు ఎవరు చూసే ఉంటారు, దానిలో కూడా అయితే మంచి ఫన్ ఉంటుంది ఈ టన్నల్స్ దగ్గర. సో అలాగే చూసారే మంచి కర్వ్స్, అలా ట్రైన్ కర్వ్ తిరిగేటప్పుడు కూడా కవర్ చేసాము. చాలా బాగుంది. ఇక్కడ పైన కూడా ఏదో సంథింగ్ వర్క్లు జరుగుతున్నాయండి. ఇంకా ఇలా టన్నల్స్ నియర్లీ 20-25 అగోనే ఉన్నట్టుంది. కొన్ని లాంగ్ టన్నల్స్ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్నవి. టన్నల్స్ వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా చాలా ఫుల్గా ఎంజాయ్ చేశారండి. ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ, పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా మంచిగా కేకలు పెట్టి బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారు. చూడటానికి ఏదో చూసారు, ఎంత హైట్ వచ్చిందో చూసారా. కింద చూస్తే 100, 200, 300 feet ఉన్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఎంత లోతుంది అనేది. అంత పైకి వచ్చిందండి ట్రైన్. కానీ ఈ సన్నివేశాలను చూడాలంటే ట్రైన్లోనే వెళ్ళాలండి. ట్రైన్లో వెళ్తేనే చాలా ఎంజాయ్గా ఉంటుంది చూడటానికి కూడా. ఇది చూడండి, ఇంకా మంచి అయితే పోలేదు, అప్పటికి 9 దాటినట్టుంది టైం కూడా. అదిగోండి ఇక్కడ వర్క్లు జరుగుతున్నాయి, లారీలో ఏదో సంథింగ్ మట్టి అది చూసారు ఎంత లోతుందో చూడండి. మంచి చుట్టుపక్కల అయితే చాలా మంచి సీనరీస్ ఉంటాయి, చాలా చూడదగిన విధంగా ఉంటుంది. ఇది కూడా మంచిగా వెళ్ళేటప్పుడు కెమెరాస్ అలాంటివి ఏమైనా మంచి ఫోన్లు, అదిగోండి ఎంత బాగుందో చూసారా వ్యూ. మంచిగా వచ్చే ఫోన్లు తీసుకెళ్ళండి. ఇది శివలింగాపురం అండి, శివలింగాపురం. ఓకే, ఇక్కడ వచ్చేసి మంకీస్ ఎక్కువ ఉంటాయండి, ఇక్కడ కోతులు.
సో వీటికి ఏంటంటే ఈ ట్రైన్ ఆగినప్పుడు అది చూసారు పరిగెత్తుని ఈ ట్రైన్ ఆగినప్పుడు ఈ ట్రైన్లో నుంచి ఏదో ఒకటి తినేస్తారని చెప్పి అక్కడ వచ్చి ట్రైన్ ఆగిన దగ్గర వెయిట్ చేస్తామంటే అది మనం చూడండి. ఈ వెయిట్ చేసి ఎవరైనా ట్రైన్లో నుంచి ఏదైనా విసిరేయంగానే ఇంకా అవి తీసుకోవడానికి వచ్చేస్తాయి అనమాట. సో ఏదో సిగ్నల్ ప్రాబ్లం సంథింగ్ ఇక్కడ అయితే బండి ఆగింది. అది చూడండి ఎలా పరిగెత్తుని ఎవరు విసిరేసే ట్రైన్లో నుంచి ఏదో సంథింగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాయి. సిగ్నల్ లేదు, సో అందుకని ట్రైన్ ఇక్కడ ఆగింది. కానీ వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఒకసారి పైకి వచ్చేసి చేతుల్లో కూడా లాక్కొని వెళ్ళిపోతాయి ఫోన్లు కానీ ఏదన్నా కానీ. సో అక్కడ ఏదైనా మీకు స్టేషన్లో ఆగితే చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ కోతులను నమ్మటానికి లేదు. సో బండి అయితే స్టార్ట్ అయింది. అక్కడ స్టేషన్ కూడా దాటిందండి. చూసారా ఎంత కరువు ఉందో చూడండి. అదిగోండి ఎంత లోతుందో చూసారా. చాలా బాగుంది. మళ్ళీ ఇంకో టన్నులాగా వస్తుంది. చాలా ఇంకా టన్నులో రాగల అంత గోల చేస్తారు. నేను ఆడియో అయితే మ్యూట్ చేశాను, లేదంటే ఆ గోలకు మీకు చెవులు పగిలిపోతాయి. అంత పెద్ద గోల చేశారు. టన్నల్ నుంచి బయటకు వచ్చేసింది. దగ్గరికి వచ్చేసామండి. అయితే మేము బర్రా కేవ్స్ దగ్గర స్టేషన్లో దిగాము. యాక్చువల్గా అరక్కుకి డైరెక్ట్ చేయించుకున్నాం, కానీ ఇక్కడ నుంచి చూసుకుంటే వెళ్తే బాగుంటుంది అని చెప్పారు. మీరు కూడా వెళ్తే ఫస్ట్ బొర్రా కేవ్స్ దగ్గర దిగండి. మీరు అక్కడ నుంచి చూసుకుంటూ వెళ్తే బాగుంటుంది. మరి మీరు అరకు వెళ్ళి మళ్ళీ వెనక రావాలంటే అంత డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి స్టేషన్ తేడా స్టేషన్ అండి. ఇక్కడ వచ్చేసి ఎక్కువ మంది గ్యాంగ్ మ్యాన్స్ ఇలా వర్కర్స్ చాలా మంది అనుకుంటే అందరు పొరుగులు అవి పెట్టుకొని ఉన్నారు. సో నాకు తెలిసి ఇదైతే స్టేషన్ మరి వీళ్ళ కోసం ఆగిద్ది ఏమో తెలియదు, కానీ ఇక్కడైతే ట్రైన్ ఆగింది. ఈ ఆగినప్పుడు అందరూ వర్కర్స్ ఎక్కారు చాలా మంది. అందుకని వచ్చేసామండి. బొర్రా కేవ్స్ స్టేషన్ ఇది. స్టేషన్లో దిగి బయటకు అయితే వస్తున్నాము. సో ముందైతే అందరికి ఆకలి అవుతుంది బాగా. బొర్రా కేవ్స్, బొర్రా గుహలు వచ్చేసి ఇక్కడ బయటకు వచ్చి టిఫిన్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంది టిఫిన్. మీకు స్టేషన్ దిగి కిందకి రాగానే ఫస్ట్ ఒక 2 హోటల్స్ ఉంటాయి. దాటిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ హోటల్ ఉంటుంది వచ్చేటప్పుడు. ఇడ్లీ ఇది ఇందులో హైలైట్ ఏంటంటే ఇడ్లీకి కూడా వీళ్ళు పూరీ కర్రీ వేశారు, బొంబాయి చట్నీ, అన్ని చట్నీలు వేశారు. చాలా టేస్ట్గా ఉంది. ఇంకా బయటకు వచ్చేసి తినేసి ఇక్కడ నుంచి మేము ఒక వెహికల్ మాట్లాడుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి వెహికల్ 3500, కార్ అయితే ఆటో అయితే 3000 అడుగుతున్నారు. ఒక మినిమం ఒక 8-9 ప్లేసెస్ చూపిస్తారు వాళ్ళే. సో మాట్లాడుకున్నాము. ఇదిగోండి బొర్రా కేవ్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ స్ప్రెడ్స్ తీసుకుందాం అని చెప్పి స్ప్రెడ్స్ తీసుకుని చెక్ చేసుకుంటాం బాగున్నాయి లేదని. అయిపోయింది. ఇదిగోండి బ్యాంబో బిర్యానీ, బొంగులో బిర్యానీ అంటారు కదా, బ్యాంబో బిర్యానీ ఎలా చేస్తున్నాడు చూడండి. మేమైతే అడిగాము. సో అది ఆర్డర్స్ ఉన్నాయి, ఇంకా టైం పడుతుంది. ఇంకా అయితే నల్ల జీడిపళ్ళు అండి ఈ కాల్చీలు అమ్ముతున్నారు. సో మేమైతే ముందుకు వచ్చామండి. ఇదిగోండి జిప్ లైన్, కానీ ఇది అయితే ప్రజెంట్ వర్కింగ్ లేదు. యూజ్ చేసి ఇదిగోండి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాము. సో వాడైతే టికెట్లు తీసుకుంటున్నాడు. ఇక్కడ ఫోన్పేలో అయితే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది, అందువల్ల ఎక్కువ పర్సెంట్ క్యాష్ ట్రై చేయండి. మీరు తీసుకెళ్ళినప్పుడు కూడా క్యాష్ తీసుకెళ్దండి. కొన్ని ఏరియాలో అసలు సిగ్నల్స్ ఉండట్లేదు, ఫోన్పే ప్రాబ్లం అవుతుంది. మేము పిలుస్తున్నా కూడా కెమెరా వైపు చూడడం, ఆవిడ టికెట్లు తీసుకునే అందులో ఉన్నాడు, ఫోన్పే అవ్వట్లేదు అని చెప్పి టెన్షన్లో ఉన్నాడు. సో టికెట్స్ అయితే తీసుకొని ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము. అది మనం చూసారా బొర్రా గుహలు. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది లోపలికి, ఎందుకంటే ఇది జగదకి విడతలోకి సుందరి మూవీలో చూసాం కదా. సో ఇదే ఫస్ట్ టైం డైరెక్ట్గా చూస్తున్నాం కాబట్టి మాకు చాలా ఉత్సాహంగా ఉన్నాము. త్వరగా చూడాలి, ఎంత తొందరగా చూస్తామని. లోపలికి అయితే వెళ్తున్నామండి.
కొంచెం అయితే ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఎక్కువ మంది ఏదో జనం చూస్తున్నారు ఏంటని మేము కూడా వెళ్ళాం. సో అక్కడ ఏం లేదు, ఒక మంచి వ్యూ ఉంది అక్కడ. అక్కడ ఫొటోస్ దిగుతున్నారు. సో వచ్చాం కదా, పనిలో పని మేము కూడా అక్కడ ఒక ఫోటో దిగాం. అదిగోండి ఆ వ్యూ అది. కొంచెం బాగా ఒక లోయలా ఉంటుంది. సో అయిపోయింది. ఇక్కడ మంకీస్ కూడా చాలా ఉంటాయి. కొంచెం జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండండి మీరు వచ్చినప్పుడు కూడా. ఇది ఏవి పడితే లాక్కెళ్ళిపోతున్నాయి చేతిలో నుంచి. ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు ఇలా టాప్ వ్యూ చూపిస్తాను. అదండి గృహ లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అది. లైటింగ్తో చూస్తుంటే చాలా బాగుంది. మరి లోపలికి వెళ్తా ఉండదు చూద్దాం. సో ఇదిగోండి దారి, కిందకి వెళ్ళే దారి. మేమైతే పైనుండి తీస్తున్నాము, అందుకే మీకు వ్యూ అలా కనిపిస్తుంది. మేమైతే అక్కడ ఫొటోస్ దిగుతున్నాము, చూసారా? ఫొటోస్ దిగి సో కిందకి వెళ్తున్నాం మేము కూడా చూద్దామని. వెయిట్ చేయండి, మీరు కూడా కింద ఎలా ఉండదు చూపిస్తాం. జనం అయితే ఫుల్గా ఉన్నారండి, చాలా మంచి క్రౌడ్ ఉంది. ఫోటో షూట్స్ బాగా జరుగుతున్నాయి. వావ్, సీనరీ అయితే చాలా బాగుంది. మనం చూసారా? వావ్, మా వాడు స్పెట్స్ పెట్టుకోకుండానే పడిపోయింది. అయితే కిందకి దిగడానికి కెమెరా వైపు చూస్తే మేము కింద పడతాం వెళ్ళి, అందుకని కొంచెం జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది. కింద అంత స్టోన్స్తో ఉంటుంది కదా దారి అది, అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. లైటింగ్స్ వల్ల చాలా మంచి లుక్ వచ్చిందండి. అందరూ ఎక్కువ అంతా ఫోటోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా. సో మీరు కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా మంచి కెమెరాలు తీసుకెళ్ళండి, లేదా మంచి ఫొటోస్ బాగా వచ్చే ఫోన్ తీసుకెళ్ళండి. మంచి సీనరీస్ మీ ఫోన్లో కానీ కెమెరాలో కానీ బంధించుకుంటే మీకు మంచి లైఫ్ లాంగ్ గుర్తుండే మెమరీస్ ఉంటే అది కూడా. చూసాను ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. కిందకి వెళ్తున్నామని ఎంత కింద లోపలికి ఎంత వెళ్ళే కొంది ఇంకా ఏదో లోపల ఇంకా వెళ్ళేది కానీ దారి ఉంటానే ఉంటుంది. ఇది మరి ఇంత అద్భుతముగా ఇది ఎలా తయారు చేయబడిందో అర్థం కాలేదు. చూసారండి, కొంచెం కలర్ఫుల్గా ఉండేది. సో ఇదంతా టాప్ వ్యూ అనమాట. చూడండి, అది కూడా కనిపించే హోల్ అది పైన నుంచి ఎండబడుతుంది. అక్కడ ఒక హోల్ లాగా ఉంది. బహుశా వర్షాకాలం ఇలాంటి వర్షాలు నీరు లోపలికి అయితే రావచ్చు అనుకుంటాను. ఎక్కువ పర్సెంట్ ఇది శీతాకాలంలోనే ఎక్కువ మంది జనం వస్తారని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మంచు అదంతా, ఇది ఎంత కొండ ప్రాంతం కాబట్టి మంచు ఏదైనా చూడటానికి చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలం అయితే లోపల కొంచెం అంత క్లోజ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. శీతాకాలమే బాగుంటుంది ఇక్కడ. అది చూడండి, లోపల నుంచి వాటర్ ఎలా వచ్చినాయి. ఇంకా ముందుకెళ్తాను, అది ఇంకా ఎంత వెళ్ళినా కూడా ఇంకా వెళ్ళే కొంది ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. మనం వెళ్ళే కొంది ఇంకా దారులు కనిపిస్తూనే ఉన్నాయి. ఇది చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. మీరు ఎవరు వెళ్ళినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్లేస్ అయితే మిస్ అవ్వద్దు. చూడండి సీనరీ ఎంత బాగుందో, బ్యాక్గ్రౌండ్ అంతా. అట్లాగే అక్కడ పైన మంచు కల అదే చూసారా, మంచు పైనుంచి కిందకి ఇలా కారుతున్నట్టు అలా కనిపిస్తుంది. దాని లైటింగ్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సీనరీస్ అయితే మాకు చాలా బాగా నచ్చాయి. చూడండి కలర్స్ ఎలా మారుతున్నాయో. కొంచెం సేపు అయితే మేము అలాగే చూస్తూ నిలబడిపోయామండి. సో మేము బ్యాక్గ్రౌండ్ మాకు అది అలా వస్తుందని లేదని ట్రై చేసాం, బాగానే వచ్చింది లైటింగ్ అది.
చూడండి కలర్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఎంత అద్భుతంగా ఉందో. ఇదైతే జస్ట్ మేము బ్యాక్గ్రౌండ్ కలర్స్ కొంచెం ఎక్కువసేపు చూపించడం కోసం కొంచెం ఎక్కువసేపు వీడియో తీసాం. సో ఇంకా అయితే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడంతా ఫోటోషూట్స్ కూడా బాగా జరుగుతున్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంక ఇది వచ్చేసి మేమైతే ఎండింగ్కి వచ్చాము. ఇది ఇంకోటి పైకి వెళ్ళేది, కాకపోతే మేము అక్కడికైతే వెళ్ళలేదు. ఇదండి, ఇది బొర్రా కేవ్స్ సంబంధించిన శిలాఫలకం ఏపీ టూరిజం వాళ్ళు ఏర్పాటు చేయబడింది. సో ఇందులో మీకు డీటెయిల్స్ అన్ని ఎవరు ఓపెన్ చేశారు ఏంటనేది, మొత్తం శంకుస్థాపన ఎవరు చేశారు అనేది క్లియర్గా ఉంటుంది. ఇంకైతే చూసి మేమైతే బయటకు వచ్చేస్తున్నాం అండి. సో మా కార్ అతను మీరు చూసి బయటకు రాగానే ఫోన్ చేయమన్నాడు. సో ఇప్పుడు అతను కాల్ చేయాలి, వస్తే పికప్ చేసుకుంటాడు. తర్వాత లంచ్ చేసుకొని వేరే ప్లేస్కి బయలుదేరుతామండి. ఇంకా మేమైతే బయటకు వచ్చేటప్పుడు ఈ షాప్స్ అన్ని పెట్టున్నాయి. అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఎక్కువ పర్సెంట్ అంతా చెక్కతో తయారు చేసి ఉంటాయండి. మీకు అదే టీ కప్లు ఇవంతా చెక్కతో తయారు చేసినవి. చూసారా టీ కప్లు? అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. నెక్లేయర్స్, గాజులు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. కానీ మాకైతే ఈ చెక్కతో తయారు చేసినవి చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ కానీ మొత్తం ఈ బొంగులతో తయారు చేశారు, వెదురు బొంగులతోటి. మేమైతే చూసాము కానీ ఏమి కొనలేదు. చూసారా, ఇవన్నీ షాప్స్ ఏనండి. ఇవన్నీ ఎంట్రన్స్ లోనే ఉంటాయి. మనం బొర్రా కేవ్స్కి వెళ్ళి ఎంట్రన్స్ లోనే ఉంటాయి షాప్స్ మొత్తం. ఇవన్నీ వాటర్ బాటిల్, ఇది కూడా ఆ వెదురు బొంగులతో తయారు చేశారు. ఇంత చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఆ రేట్లు కూడా పర్లేదు, కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉన్నవి. ఇవ్వండి బుట్టలు. సో కంప్లీట్ చేసుకుని ముందుకు అయితే వచ్చేస్తున్నాము. సరే బెల్లం, ఓన్లీ బెల్లం సార్. ఇది పంచదారదండి. 150 పావు కేజీ, 250 పావు కేజీ, 300 పావు కేజీ. పంచదార అయితే 150. అవును సార్. డ్రై ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. సో మళ్ళీ ఇంకా ఇవి కూడా సేమ్ అదే షాప్స్. ఇట్లా ఓవరికి లైన్లో ఉండే అన్ని షాపులు. మీకు ఏదన్నా కొనాలంటే 1-2 సార్లు చూసుకోనండి. ఇదిగోండి మా వెహికల్ వచ్చింది, వెహికల్ ఎక్కేసి బయలుదేరుతున్నాం. సో వెహికల్ ఎక్కైతే మేమైతే బయలుదేరాము. మాకు ఫస్ట్ చిన్న వెహికల్ ఇచ్చారు, తర్వాత మళ్ళీ ప్రాబ్లం ఉందని చెప్పి మళ్ళీ వెహికల్ మార్చారు, మళ్ళీ పెద్ద బండి ఇచ్చారు, 7 సీటింగ్. ఇక్కడ లంచ్ చేయడానికి అయితే హోటల్కి వచ్చాము. ఈ హోటల్ కూడా మాకు ఎవరైతే ఈ వెహికల్ అరేంజ్ చేశారో అతనిదేనండి. సో కొంచెం అంత రీజనబుల్ ప్రైస్లోనే మాట్లాడతాడు అతను. ఒకవేళ మీకు కూడా వెహికల్ కావాలంటే మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము. సో ఇదే హోటల్. చూసి మాకు ఆర్డర్ అడిగాడు. ఇక మేమైతే బొంగులో బిర్యానీ, బ్యాంబో బిర్యానీ అంటారు.
సో అదైతే ఆర్డర్ పెట్టుకుని వచ్చేసిందండి. చూసారు ఎలా తీస్తున్నాడు. చాలా బాగా చేశారు అన్నట్టుగా ఉంది. మరి తింటే కానీ అర్థం కాదు ఏంటనేది. మంచిగా జాయింట్ పీస్లు వేసాడు. సో మాకైతే సర్వ్ చేశాడు. ఫస్ట్ నేనే తింటున్నాను. మంచి అయితే ఇది ఒక్క బిర్యానీ వచ్చేసి ఇద్దరికి సూపర్గా సరిపోయిందండి. మాకు 4 మెంబర్స్కి మేము 2 తీసుకున్నాము. ఎక్కువైపోయి తిన్నాము. క్వాంటిటీ బాగుంది, క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సో మా వాడు అడుగుతున్నాడు టేస్ట్ ఎలా ఉందని. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. సూపర్గా ఉంది. సో వీళ్ళు పచ్చిమిర్చి వేసారు. అది ఎందుకు అర్థం కాలేదు. స్పైసీనెస్ కోసం ఆనియన్స్ ఓకే. దీనిలో ఒక సాస్ ఏదో సాంబార్ లాగా ఇచ్చాడు. అదైతే చాలా టేస్టీగా ఉంది. ఇంకా పెరుగు చట్నీ కానీ సాస్ కానీ అన్ని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చాలా టేస్టీగా ఉందండి. ఇది హోటల్ పేరు అమరావతి హోటల్. వీళ్ళంతా మన గుంటూరు సైడ్ వాళ్ళని చెప్పారు ఈ హోటల్ నడిపేది. గుంటూరు సైడ్ ఎక్కడో సంథింగ్ కరెక్ట్గా గుర్తులేదు. సో రెండోది కూడా వచ్చింది. 4 రైస్ పెట్టుకుని ఇంకా ఫుల్గా అదిగోండి జాయింట్ చేసినట్టు చూసారా. సో మేము లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరామండి. మేము వచ్చేసి అనంతగిరి వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరామండి. అనంతగిరి వాటర్ ఫాల్స్కి మర్రా గుహలో కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత బొంగులో చికెన్ తిన్నాము. బొంగులో బిర్యానీ, బొంగులో చికెన్ కాదు, బొంగులో బిర్యానీ. ఆ తర్వాత మెల్లిగా ఇప్పుడు వాటర్ ఫాల్స్కి బయలుదేరాము. అక్కడ ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూడండి.